చెల్లి మీకు అందరికీ మా పెద్ద అయినా అమ్మ అందరూ పొద్దున్నే వెళ్ళిపోండి, ఎండ రాకుండా వెళ్ళిపోండి, తొందరగా ఓట్లు వేసేయండి, ఉత్సాహంగా ఓట్లు వేసేయండి మీరు అందరూ. మనం ఇవన్నీ కూడా ఏమీ భయపడేది ఎవరు కూడా. అమ్మా నమస్తే తల్లి, చేసుకుంటే మనం అధికారంలోకి రాగానే చేద్దాం మనకి. చెల్లి నమస్తే అమ్మా, బాయ్. నమస్తే అండి, మీ పిల్లలు కూడా. అమ్మా చెల్లి నమస్తే అమ్మా, మర్చిపోకండి తల్లి. అమ్మా నమస్తే అమ్మా, 2 ఓట్లు కూడా ఫ్యాన్ చేయండి చెల్లి. అమ్మా నమస్తే అమ్మా. హుస్సేన్పురం అనే గ్రామానికి ప్రచార నిమిత్తం ఇక్కడికి రావడం జరిగిందండి. చాలా ప్రజల నుంచి చాలా మంచి స్పందన మాకు లభించింది. ఇదే గ్రామానికి కొన్ని రోజుల క్రితం, ఒక 2-3 రోజుల క్రితం రాజప్ప గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ఆయన అసలు ఈ ఊర్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, మాకు ఈ 5 ఏళ్ళు ఆయన ఏమీ చేయలేదు, ఆయన రావడానికి వీల్లేదని పెద్ద ఎత్తున నిరసన తెలిపి ఆయన్ని వెంటనే గ్రామం నుండి బహిష్కరించడం కూడా జరిగింది. కానీ ఈ రోజున మాకు ఇంత మంచి స్పందన లభించి ఎంతో ఆదరాభిమానాలతో ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున మాకు సాదరంగా స్వాగతం చెప్తున్నారు. ఇదంతా కూడా చాలా మంచి పరిణామం. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, ఆయన రావాలి, మనకి ఒక మంచి నాయకుడిగా ఆయన రావాలి, ఆయన సీఎం అయి తీరాలి, ఆయనకు ఒక అవకాశం ఇద్దామని ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు ఈరోజు.